ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానం కొరకై స్వాగతం. మార్చి 31 గాలి ఎదురైనందున. మత్తయి సువార్త 14:24 పెనుగాలులు నాలుకలు చాపి విజృంభిస్తుంటాయి. మన జీవితాల్లో వచ్చే తుఫానులు ప్రకృతి సంబంధమైన సుడిగాలుల కంటే భయంకరమైనవి కావా? కానీ నిజంగా ఇలాంటి గాలివానల అనుభవాల గురించి మనం సంతోషించాలి. ఉదయం, అస్తమయం లేక సంవత్సరం పొడుగునా సంధ్యా సమయం ఉండే ప్రదేశాల్లో ఆకైనా గలగలలాడకుండా గాలి విసరని లోతైన కొండలోయల్లోనూ ఉండడం కంటే వర్షాలు కురిసి వరదలు వచ్చే చోట్ల నివసించడం మేలు కదా. శోధనల కారు మేఘాలు గుండెల్లో గుబులు పుట్టించవచ్చు, కానీ ఆత్మ తీవ్రత నిండిన ప్రార్థనకి ప్రేరేపించేవి అవే కదా. ఇంకా ఆతృతతో మనకి ఇవ్వబడిన వాగ్దానాలను గట్టిగా పట్టుకునేలా చేసేవి అవే కదా. ఎడబాటులనే తుఫానులు హృదయ విదారకమైనవి, అయితే తన వైపుకు మనల్ని మళ్లించుకునే దేవుని సాధనాలే అవి. ఆయన రహస్యంగా మనతో ఉండి మృదువుగా మెల్లగా మనతో మాట్లాడే సందర్భాలు అవి. అలలకి పెనుగాలుల తాకిడికి నావ ఊగినప్పుడే కదా నావికుని సామర్థ్యం బయటపడేది. తుఫానులు మనపై విరుచుకుపడకుండా చేసేవాడు కాదు యేసు ప్రభువు. ఆ తుఫానులో మనకు అండగా నిలిచేవాడు. మన ప్రయాణం సుఖంగా సాగుతుందని ఎప్పుడూ మాట ఇవ్వలేదు ఆయన, కానీ గమ్యం మాత్రం క్షేమంగా చేర్చే బాధ్యత ఆయనది. పరలోక పవనాలు వస్తున్నాయి, తెరచాప ఎత్తండి. పెనుగాలులు వీచినా, ఆటంకాలు వచ్చినా, పొగమంచు పట్టిన, గాలివాన కొట్టిన, పయనం దూరమైన, గమ్యము కానరానిదైన, ఉప్పు నీళ్లు తుంపరలో సాగరం కక్కే నురుగల్లో సాగిపో గమ్యం వైపుకి నీ పరుగుల్లో. ప్రభు మిమ్మను, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.